సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ మహాగణాధిపతియే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం సూర్యోదయం 6:22 సూర్యాస్తమయం 6 గంటలకు. తిథి విధియ మధ్యాహ్నం 3:58 వరకు. నక్షత్రం పూర్వభద్ర రాత్రి 8:52 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 6:10 నుండి ప్రారంభమవుతుంది. దుర్ముహూర్తం ఉదయం 10:15 నుండి 11:01 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 2:54 నుండి 3:41 వరకు. అమృత కాలం మధ్యాహ్నం 1 గంట నుండి 2:34 వరకు. నేటి విశేషం గురువారం, అలాగే చంద్ర దర్శనం. ఇవాల్టి రోజు మనకి అమావాస్య వెళ్ళిన తర్వాత చంద్రుడు కనిపించడు. ఇవాల్టి రోజుని చంద్ర దర్శనం అవుతుంది కాబట్టి సాయంత్రం చంద్రుడు కనిపించగానే చంద్రుడికో నూలుపోగని చెప్పేసి చంద్రుడికి నమస్కారం చేసుకొని మనం ఏ వస్త్రాలతో అయితే ఉన్నామో ఆ వస్త్రాల నుంచి ఒక చిన్న దారపోగులాగా తెంపి ఆ చంద్రుడికి నూలుపోగని సమర్పించుకోవడం ద్వారా మనకి వస్త్రాదులకైతే మాత్రం ఎప్పుడూ లోటు లేకుండా ఉంటుంది. తదనుగుణంగా మానసికమైనటువంటి ఆనందంగా ఉండేందుకు గాను ఆ విధంగా చంద్రుడికి సమర్పించుకోవడం చాలా చాలా ఉత్తమంగా చెబుతుంది. అలాగే ఇవాళ రోజు గురువారం కూడా ఉన్నటువంటి సందర్భంగా గురుస్వరూపమైనటువంటి భగవదుడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకించి దక్షిణామూర్తి ఫోటోని దక్షిణాభిముఖంగా పెట్టుకొని, అంటే దక్షిణానికి ఎదురుగుండా ఉన్నటువంటి ఉత్తరానికి ఉన్నటువంటి గోడకి దక్షిణామూర్తి ఫోటో పెట్టుకొని దానికి ఎదురుగుండా పిల్లలు కూర్చొని ఆ యొక్క దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుగలిగితే గనక అపారమైనటువంటి జ్ఞానం సిద్ధిస్తుంది. దక్షిణామూర్తి గురుస్వరూపం, సాక్షాత్తు కూడా ఆయన భగవంతుడు పరమశివుడు ఆ యొక్క దక్షిణామూర్తిగా ఆవిర్భవించడం జరిగింది. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానం వస్తే గనక దేంట్లోనైనా సరే పరిపక్వత ఏది సాధించాలన్నా కూడా ఆ విధమైనటువంటి తెలివితేటలు మొదలైనటువంటి రావడం కోసం, చదువు రావడం కోసం దక్షిణామూర్తిని ఆరాధన చేయటం, అలాగే దత్తాత్రేయుడు ఉపాసన చేయడం ద్వారా కూడా అటు జ్ఞానంతో పాటు లక్ష్మీ అనుగ్రహం పొందేందుకు గాను దత్తాత్రేయుడు దేవాలయం దర్శనం చేసుకోవటం, దత్తాత్రేయుని ఉద్దేశించి చేసేటటువంటి స్తోత్రాలు, పూజాధికాలు, ప్రత్యేకించి గురు చరిత్ర మొదలైనటువంటి పారాయణం చేయడం ద్వారా కూడా జ్ఞానంతో పాటు లక్ష్మీ అనుగ్రహం కలిగేందుకు గాను దత్తాత్రేయుడు ఉపాసన చేయటం, అలాగే రేపటి కాలమానంలోని శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ఏ విధమైనటువంటి ధ్యాన శ్లోకాలతోటి ఏ విధమైనటువంటి ఆరాధన చేస్తే విశేషంగా చెప్పబడుతుందో రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్సతబ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.